తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులు ఏకమవుతున్నారా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులు వారి యొక్క హక్కుల కోసం కొట్లాడడానికి నడుం బిగిస్తున్నారా అంటే అవుననేటువంటి సమాధానం అయితే వస్తూ ఉంది. గతంలో మనం చూసాం పరేడ్ గ్రౌండ్లో అలాగే తదితర ప్రాంతాలలో ముదిరాజు గర్జనలను ఏర్పాటు చేసి వచ్చేటువంటి ప్రభుత్వానికి అలాగే అధికారంలో ఉన్నటువంటి పక్షాలకు వారి యొక్క నినాదాన్ని చెప్పినటువంటి సందర్భాలు చూస్తాం. ఇక అదే తరుణంలో భాగంగా ఈ నెల 25వ తారీఖున ములుగు జిల్లా వెంకటాపురంలో ముదిరాజు సింహగర్జన ఒక ర్యాలీని కూడా వారైతే ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందించడానికి కాలోజీ టీవీ స్టూడియోలో ముదిరాజు సింహగర్జనకు సంబంధించినటువంటి యొక్క మేపా ముదిరాజు ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ ఈ యొక్క బ్రోచర్ అయితే మన చేతిలో ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఆర్గనైజింగ్ చేస్తూ ఉన్నారో ముఖ్యంగా కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజు మేపా వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే బీసా రమేష్ ముదిరాజు ఇద్దరు కూడా మనతో పాటుగా ఉన్నారు. అన్నారండి, ఎందుకు అసలు మీరు ఇప్పటికీ చాలా సార్లు ముదిరాజు సింహగర్జనలు ఏర్పాటు చేశారు, మీరు లక్షలాది మంది ఇటు పరేడ్ మైదానంలో అలాగే పరకాల్లో కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ములుగులో ఏర్పాటు చేయబోతా ఉన్నారు, ములుగు జిల్లా వెంకటాపురంలో. అసలు మీ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? మీరు ఎందుకోసం ఈ యొక్క కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు? మీరు చూసినట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వెనుకబడినటువంటి జాతి ఏదైతే ఉందనుకుంటే అది కేవలం మా ముదిరాజు జాతి మాత్రమే. సర్వేలు కూడా అవే చెప్తున్నాయి. చాలామంది చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు, చదివినా కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మేము BCDలో ఉన్నాము, ఆల్మోస్ట్ ఓపెన్ కేటగిరీకి దగ్గరలో ఉన్నాము. ఆ కాంపిటీషన్లో ఆ గ్రూప్లో ఉన్నటువంటి కాంపిటేటివ్ వారితో తట్టుకోలేక మా వాళ్ళు చదువులో వెనుకబడిపోతున్నారు, ఉద్యోగాల్లో వెనుకబడిపోతున్నారు, వ్యాపారంలో వెనుకబడుతున్నారు. కాబట్టి మేము గత 20 ఏళ్ళుగా దీని మీద పోరాటం చేస్తూనే ఉన్నాము. గత TRS గవర్నమెంట్లో, దానికంటే ముందున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము పోరాటాలు అనేకమైనటువంటి మీటింగ్లు ఉద్యమాలు చేస్తూనే వచ్చినాము. కానీ మా యొక్క లక్ష్యం నెరవడం లేదు. లాస్ట్ టైం కూడా TRS గవర్నమెంట్లో ఈ పెరేడ్ గ్రౌండ్లో కానివ్వండి, పరకాల్లో కానివ్వండి చాలా సభలు చేశాం. అయితే ఆ సమయంలో గౌరవనీయులైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, వారి యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీకు ఖచ్చితంగా BCD నుంచి మీకు BCA గ్రూప్లో కలుపుతామని మేనిఫెస్టోలో పెట్టడం కాకుండా మరి వారు కామారెడ్డి డిక్లరేషన్, BC డిక్లరేషన్లో కూడా వారు ఖరాఖండిగా చెప్పారు. మేము వెయిట్ చేస్తున్నాము, సంవత్సరంన్నర నుంచి వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే అప్పుడే గవర్నమెంట్ స్టార్ట్ అయింది, ఇంకా వారు కుదురుకోలేదు ఆర్థికంగా అని చెప్పేసి మేము ఇంతవరకు ఓపిక పట్టుకొని చూస్తున్నాం. ఇంకనైనా మారుస్తారు, మమ్మల్ని పిలుస్తారు, చర్చలకు పిలుస్తారని దాంతో చూస్తున్నాం. కానీ ఇప్పటికీ కూడా అది కాలేదు. కానీ దీంట్లో ఉన్నది ఏంటంటే BCD నుంచి Aకి మార్చడం వల్ల ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి భారం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పడదు. కానీ అయినప్పటికీ కూడా వారు చేయడం లేదు. రాజ్యాంగపరమైనటువంటి చిక్కులు రావడానికి అవకాశం ఉంటుంది కదా, అంటే ఒక కులాన్ని ఇంకొక దానిలోకి మార్చాలంటే A నుంచి Dకైనా, D నుంచి Aకైనా మార్చాలన్నప్పుడు రాజ్యాంగపరమైన చిక్కులు కూడా ఉంటాయి కదా. ఖచ్చితంగా ఉంటది. కానీ 2009లో గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు BCD నుంచి Aకి సంబంధించిన జీవోను ఇచ్చారు, చాలా మంది సర్టిఫికెట్లు కూడా ఇచ్చడం జరిగింది అప్పుడు. కానీ కొన్ని కుల సంఘాలు కానివ్వండి వారు కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. దాని తర్వాత BC కమిషన్ కూడా ఏర్పాటు చేసి దీని మీద సర్వే చేయమని కూడా చెప్పారు. కేవలం మిగిలింది ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ ఆ BC కమిషన్ దగ్గర కనుక వీరి వాదనలు వినిపించి వీరి యొక్క లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డినెన్స్ కానీ తీసుకురావడం జరిగితే మాత్రం ఖచ్చితంగా వీరు కనుక దృష్టి పెడితే, దాని మీద పూర్తిగా దృష్టి పెట్టి చేయాలనుకుంటే గవర్నమెంట్ చేతిలో చేసేటువంటి పని ఇది ఖచ్చితంగా జరుగుతుంది. 25వ తారీఖు రోజు ప్రధానంగా మీరు ములుగు జిల్లా వెంకటాపురంలో పెట్టేటువంటి ఈ మీటింగ్లో ఏమైనా పొలిటికల్ ఎజెండా ఉంటుందా? కేవలము ముదిరాజులకు సంబంధించినటువంటి డిమాండ్స్ మాత్రమే అక్కడ పెట్టబోతా ఉన్నారా? అసలు ఏంటి మీ కార్యాచరణ ఏంటి? మేము ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్, నేను డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్, శ్రీ రమేష్ ముదిరాజ్, బీసా రమేష్ ముదిరాజ్ జనరల్ సెక్రటరీ గారు. మేము అన్ని రకాల రంగాలలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానివ్వండి, డిఫరెంట్ ప్రొఫెషనల్స్, లాయర్స్, అడ్వకేట్స్, తర్వాత వ్యాపార రంగంలో స్థిరపడినటువంటి ముదిరాలంతా కూడా రాజకీయాలకు అతీతంగా, అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా మనము తటస్థమైనటువంటి వ్యక్తులతోటే ఈ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లోకి మేము కానీ ఆహ్వానిస్తున్నాం, అన్ని పార్టీలలో ఉన్నటువంటి ముదిరాజు పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం.
శ్రీ రాజేంద్ర గారిని, ఈటల రాజేందర్ గారిని, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారిని, ఓకే బండ ప్రకాష్ ముదిరాజు గారిని, వాకాటి శ్రీహరి గారిని అండి, తర్వాత నీలం మధు గారు, ఇందాకే కలిసాం. నీలం మధు గారు ఖచ్చితంగా వస్తా అన్నారు. ఆయన ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులందరినీ ఏకం చేసే విధంగా తను పనిచేస్తున్నారు. కాబట్టి దీంట్లో మా ఎజెండా ఏం లేదు, రాజకీయ ఎజెండా ఏం లేదు. ఓకే, మేము అన్ని పార్టీలను కలుపుకుంటారు, అన్ని పార్టీలలో ఉన్నటువంటి ముదిరాజులు అంటారు. కేవలం ప్రధానమైనటువంటి మా డిమాండ్ ఏదైతే ఉందో, BCD నుంచి మాకు ఏకి మార్చండి. మా యువతకు మీరు ఏమైనా అవకాశాలు వస్తాయి, మా వాళ్ళు స్థిరపడతారు చదువులలో కానీ ఉద్యోగాలలో అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ కోసము మేము ఈ రాష్ట్రానికి మేము డిమాండ్ చేయడానికి మాత్రమే. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ని ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం చేశారా? పొన్నం ప్రభాకర్ను కలిసేటువంటి ప్రయత్నం చేస్తే ఈ విషయంలో ఏమైనా కొలికి వచ్చే అవకాశం ఉందేమో కదా. మేము ముఖ్యంగా ఏంటంటే ములుగు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మేము గౌరవనీయులు సీతక్క గారిని మేము కలవడం జరిగింది. అదే విధంగా గౌరవనీయులు గండ్ర సత్యనారాయణరావు గారిని కూడా కలవడం జరిగింది. వారి సభకు మేము ఆహ్వానించాము, వారు కూడా ఖచ్చితంగా వస్తామని చెప్పారు. ఎందుకంటే మా ములుగు జిల్లా నుంచి వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నారు. వారు మా యొక్క బాగోగులను రిప్రజెంట్ చేయడానికి, మా యొక్క బాధల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారనేటువంటి ఒక ఆశతోటి ఉన్నాము. వారు ఖచ్చితంగా మా గురించి రేవంత్ రెడ్డి సార్కి నివేదిస్తారని చాలా హోప్స్తో ఉన్నాము. వారు ఖచ్చితంగా వచ్చి ఆ సభలో మా యొక్క డిమాండ్స్ని విని రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ యొక్క డిమాండ్ల మీద కనుక వాళ్ళు దృష్టి పెట్టినట్లయితే మేము ఏమంటున్నాము, రాబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా, ఎందుకంటే లాస్ట్ టైం టిఆర్ఎస్ గవర్నమెంట్ కు వ్యతిరేకంగానే, ఎందుకంటే వాళ్ళు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు మాకు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మాత్రము టికెట్లు ఇవ్వడమే కాకుండా మేనిఫెస్టోలో మీకు BCD నుంచి ఏకి మారుస్తామని ఖచ్చితమైనటువంటి ఒక వాగ్దానం చేసిరు. కాబట్టి మేము కూడా అదే దిశగా మేము వారి యొక్క సంబంధించినట్టు మంత్రి సీతక్క గారిని, గండ్ర సత్యనారాయణ గారిని మేము ఈ మీటింగ్ ఆహ్వానం చేస్తున్నాము. తద్వారా మేము ముఖ్యమంత్రి గారికి ఈ నివేదిక ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా మా ముదిరాజులలో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, జెడ్పీటీసీలు కానివ్వండి, వాళ్ళందరినీ కూడా మీరు మాకు ప్రాధాన్యత ఇచ్చి దాంట్లో మాకు ఎంతవరకు ఇవ్వగలుగుతారో, ఇప్పుడు లాస్ట్ టైం చెప్పారు 42% రిజర్వేషన్ మేము కల్పిస్తామంటున్నారు. దాంట్లో మా ముదిరాజుల వాటా మీరు ఎంత ఇస్తున్నారు? వారికి కూడా మీరు టికెట్లు ఇచ్చి మరి గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు మీరు 18 సంవత్సరాలు నిండినటువంటి ముదిరాజు యువకుడికి సొసైటీలో సభ్యత్వం కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు వరకు వయసు ఎంత ఉంది? మీరు దాన్ని ఎంతకు తగ్గించమంటున్నారు? ఇంతకుముందు అయితే వాళ్ళు 21 సంవత్సరం అనేది వాళ్ళు పెట్టుకున్నారు. తర్వాత కొన్ని స్కిల్ టెస్ట్లని, తర్వాత అక్కడ ఉన్నటువంటి చెరువులు మీద కొన్ని ఎకరాలకు వాటికి ఒక నిర్దేశన ఉంది. కాబట్టి అందరికీ ఆ అర్హత అనేది రావడం లేదు, సభ్యత్వాలు అనేది. కాబట్టి మేము ఏమి చేస్తున్నాము, ముదిరాజులై ఉండి మీరు అక్కడ వృత్తి చేసుకునే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మీరు అవకాశం కల్పించినట్లయితే, ఎందుకంటే సభ్యత్వం ఉంటేనే ఇలా వారికి ఏదైనా ఇన్సూరెన్స్ కానివ్వండి, వారికి కావాల్సినటువంటి లోన్స్ కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, వారి జీవనోపాధి కోసం రుణాలు కానివ్వండి, అవి అవకాశం ఉంటుంది. మీరు సభ్యత్వం లేనట్లయితే వారు ఇవన్నీ కోల్పోతున్నారు. కాబట్టి మేము ప్రతి ఒక్క ముదిరాజు యువకులందరికీ కూడా మేము సభ్యత్వం ఇవ్వాలని కోరుతున్నాం. వాకటి శ్రీహరి ముదిరాజు ఇప్పుడు ముదిరాజు సామాజిక వర్గం అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, వారిని ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం చేశారా? వారి నుంచి ముఖ్యమంత్రికి పోవడం చాలా ఈజీ అవుతుందేమో కదా. మేము ఇందాకనే మాట్లాడాము వాకటి శ్రీహరి గారిని. నిజంగా మా ముదిరాజు ఒకే ఒక కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు వాకటి శ్రీహరి గారు, వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము, వారిని కలుస్తున్నాము కూడా, వారిని కూడా ఈ సభకు ఆహ్వానం చేస్తున్నాము. అంతేకాకుండా మరి కాంగ్రెస్ నుంచి ఒక అతిపెద్ద కులానికి ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాకాటి శ్రీహరి గారిని మంత్రిగా కూడా మీరు అనౌన్స్ చేయాలని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కూడా గౌరవనీయులైనటువంటి వాకాటి శ్రీహరిని గారిని మేము మంత్రిగా మీరు అనౌన్స్ చేయండి, మాకు పదోన్నతి కల్పించండి, మా యావత్ తెలంగాణ ముదిరాజులకు మీరు ఒక సాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి మేము ప్రధానమైన డిమాండ్లో అది కూడా ఒకటి ఉంది. మేము వాకాటి శ్రీహరి గారిని మరి మంత్రివర్యులుగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఫిషరీస్ కార్పొరేషన్ని చాలా బలంగా మేము చేశాము ఇక్కడ అని చెప్పేసి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయి చెప్తా ఉన్నాడు. నిజంగానే ఫిషరీస్కి సంబంధించినటువంటి విషయంలో ఏమైనా మార్పులు ఉన్నాయా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో?
వారు అంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఉచితంగా చేపలు పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారు, కానీ అదంతా కూడా కాంట్రాక్టర్స్ ద్వారా జరిగేటువంటి ఒక ప్రక్రియ. కానీ మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అక్కడ ఎవరైతే చేపల వృత్తి పట్టుకుంటున్నారో సొసైటీ చైర్మన్లు ఉన్నారో ఆ బాధ్యతలు వారికి అప్పయ్యే మనమే ఎప్పటి నుంచో అడుగుతున్నాం. ఎందుకంటే దీంట్లో మీరు లాస్ట్ టైం చూసారు, కొన్ని ఏరియాలలో వాళ్ళు చేపలు సరే ఎన్ని పోస్తున్నారో లెక్క తెలియదు, కొన్ని పోసినామని చెప్తున్నారు, కొన్ని పోయలేని చెప్తున్నారు. చాలా అవకతవకలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది సొసైటీ చైర్మన్లకి పూర్తి బాధ్యతలు అప్పగించినట్లయితే అది ఖచ్చితంగా వారికి ముదిరాలకు న్యాయం జరుగుతున్నటువంటి విషయంలో ఇది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చేసేటువంటి 25వ తారీఖు మీటింగ్లో ఎవరెవరిని ప్రధానంగా మీరు ఆహ్వానించబోతా ఉన్నారు? ఇప్పుడు పొలిటీషియన్స్ విషయం చెప్పారు, అలాగే ఇక్కడ మీరు చేసేటువంటి ప్రోగ్రాము ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అని చెప్పేసింది. సామాన్యమైనటువంటి ఫిషరీస్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆహ్వానిస్తారా, లేదంటే ఎంప్లాయీస్ వారికి ఒక సింహగర్జన ఉంటుందా? లేదండి, మేము ఇప్పుడు ములుగు జిల్లా, అదేవిధంగా భూపాల్పల్లి జిల్లా, అదేవిధంగా వరంగల్లోని ఉమ్మడి జిల్లాలైనటువంటి నర్సంపేట కావచ్చు, ఇటు జనగామ జిల్లాల నుంచి కూడా, పరకాల నుంచి కూడా, ఈ జిల్లాలో ఉన్నటువంటి ముదిరాజ్ యువత, ముఖ్యంగా యువత, అదే విధంగా చేపల వృత్తి మీద ఆధారపడుతున్నటువంటి సొసైటీ డైరెక్టర్లు, చైర్మన్లు, వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. కేవలం ఇది ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ ఏంటంటే మేము ఒక మీడియేటర్ లాగా పనిచేస్తున్నాం. అంటే ఇక్కడ ఎవరైతే స్థిరపడ్డారో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, తర్వాత వివిధ వ్యాపారాల్లో స్థిరపడ్డ వారంతా కూడా కలిసి ఒక మీడియేటింగ్ అంటే ఎడ్యుకేట్ చేయడం ద్వారా కొంత డిమాండ్, ఎందుకంటే మేము చూసినాము లాస్ట్ 10 years నుంచి కూడా ఎవరు దీని మీద పోరాటం చేసేటువంటి పరిస్థితి, చాలా సంఘాలు ఉన్నాయి. అవును, కానీ ఎక్కడెక్కడ వారు చేస్తున్నారు, కొంతవరకు చేయగలుగుతున్నారు, కొందరు పాదయాత్ర చేస్తున్నారు, కొంతమంది నిరాహార దీక్షలు చేస్తున్నారు. కానీ యావత్ ముదిరాజ్ యువకులను కానీ ముదిరాజ్ జాతిని కానీ ఏకం చేసే దిశగా ఈ మెప్పా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ముదిరాజ్ మహాసభ ఉంది, కాసాని జ్ఞానేశ్వరు ఏర్పాటు చేసినట్టున్నాడు, బండా ప్రకాష్కి ఒకటి ఉంది, ఇట్లా 3-4 ఉన్నాయి. ముదిరాజులకు సంబంధించినటువంటి అన్ని సంఘాలు కూడా ఒక్క దగ్గరికి ఏకమవడానికి అవకాశం ఉందా? ఆ స్టేజ్ పైన మనం అట్లా చూడగలుగుతామా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా వారు ఇద్దరిని కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. కాసాని జ్ఞానేశ్వర్ గారు ఆయన వాస్తవం చెప్పాలంటే మా ముదిరాజ్ జాతిపిత అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మేము తెనుగోళ్ళము అనే పదం నుంచి ముదిరాజ్ అనే పదానికి తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనదేనండి. నిజంగా ఆయన మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ లోని ఉన్నటువంటి యావత్ ముదిరాజ్ అందరినీ కూడా ఏకం చేసిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు. వారు చాలా పోరాటం చేసిండు, ఆయన చేయాలంతా చేశారు. నెక్స్ట్ జనరేషన్ కి మనం ఇంకొకరు తయారు కావాలా. ఇప్పుడు మనకు నీలమ్మద్ గారు ఆ కోవలోకి వస్తున్నారు. తర్వాత అదే విధంగా వాళ్ళ అబ్బాయి కూడా కాసాని అబ్బాయి వీరేష్ గారు కూడా నెక్స్ట్ వస్తున్నారు. తర్వాత బండా ప్రకాష్ గారు, ఇప్పుడు ముదిరాజ్ మహాసభలో 2గా ఉన్నాయి. సో బండా ప్రకాష్ గారు కూడా చాలా కాలం మనకు ముదిరాజుల కోసం కొట్లాడినరు. బీసీడీ నుంచి ఏకి రావాలని చెప్పి కూడా చాలా రోజులు వాళ్ళు ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉన్నది వాళ్ళు. కాకుంటే ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క పార్టీ నుంచి ఒకరు వేరు పార్టీలకు వెళ్ళడం ద్వారా ఏం జరిగిందంటే ఇక్కడ కొన్ని వారి మధ్యలో వైరుధ్యం అనేది వచ్చింది. కానీ మేము అనేది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా మేము మీటింగ్లు పెడుతున్నాం, ఒకే వేదిక మీద రమ్మంటున్నాం. ఇది మనం కొట్లాడేది కేవలం ముదిరాజుల కోసమే కొట్లాడుతున్నాం. మనకు సామాన్యమైనటువంటి కిందిలో ఉన్నటువంటి ఒక ముదిరాజు యువకుడికి న్యాయం జరగాలంటే మనకు రిజర్వేషన్ల మీద మనకు జరగాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా మనం శాసనసభలో ఎంతైతే ప్రాధాన్యత ఉంటుందో మన రాజకీయం ఎదగాలనుకునేది, అదే విధంగా మన డిమాండ్ ఏదైతే ఉందో బీసీడీ నుంచి ఏకి రావడం అనేది కూడా అంతే సమానమైనటువంటి మనం కొట్లాడాలి దానికోసం కూడా. కాబట్టి ఇది మేమైతే తటస్థంగా ఉన్నాం, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా స్వతహాగా ఎంప్లాయీస్ అందరం కూడా మనిషిని డబ్బులు వేసుకుని దీనికి సంబంధించిన ఖర్చులు ఎవరిని ఒక పైసా అడగకుండా, ఏ రాజకీయ పార్టీని కానీ ఎవరిని కానీ ఒక పైసా అడగకుండా ఈ సభనంతా నిర్వహిస్తున్నాం. లాస్ట్ టైం పరకాల్లో పెట్టింది కూడా అలాగే మేము చేయడం జరిగింది. ఇప్పుడు ములుగులో పెట్టేటువంటి సభ కూడా ఎవరిని ఒక డబ్బు ఆశించకుండా కేవలం మేమందరం కూడా ఎంప్లాయీస్ తయారు చేసుకొని ఏర్పాటు చేసినటువంటి సభ ఇది. మేము అందరినీ కూడా అంతకుముందు ఎవరైతే ముదిరాజుల కోసం పనిచేసినటువంటి సంఘాలందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఒకే వేదిక మీదకి వస్తే మనం బలాన్ని చాటొచ్చు, మనం అందరం యూనిటీగా ఉన్నట్టు అందరికీ ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అవును, మన డిమాండ్లను మనం నెరవేర్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను అందరినీ కూడా ఈ కాలేజీ టీవీ తరఫున కూడా వారందరినీ ఆహ్వానిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు రావాలి.
ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుచుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. ఎస్, ఇది కొత్తపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ చెప్తున్న మాటలు. మనతో పాటుగా బీసా రమేష్ ముదిరాజ్ కూడా ఉన్నారు. అసలు మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఆల్రెడీ మీ అధ్యక్షులు చెప్పడం జరిగింది. ఇంకా యూత్కు సంబంధించినటువంటి విషయంలో ఉద్యోగాలు ముదిరాజులకు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నారు, ఫిషరీస్కి సంబంధించిన అంటున్నారు. నిజంగానే అట్లా జరుగుతుందా? అందరికీ నమస్కారం అండి. నా పేరు బీసీ రమేష్ ముదిరాజ్. నేను మెపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. సో మేము మెపా ముఖ్య ఉద్దేశం మెపా స్థాపించడానికి కారణం ఏంటంటే మా దాంట్లో ఉన్న సంఘాలు కూడా రాజకీయాల దాంట్లో డైవర్షన్ తీసుకొని పోవడం వల్ల కొన్ని డిమాండ్లను ప్రధానమైన డిమాండ్ నెరవేర్చుకోలేకపోయాము. సో దానికి అతీతంగా మనం ముదిరాజుల్లో ఉన్న ఎంప్లాయీస్, వివిధ వృత్తుల్లో ఉన్న వ్యాపారస్తులు కానీ, వివిధ ప్రొఫెషనల్స్ కానీ అందరం కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేసుకున్నాము. దాదాపు ఈ సంస్థ స్థాపించి 5 సంవత్సరాలు అవుతుందండి. సంస్థ స్థాపించినప్పటిలో మేము స్వతహాగా ఫండ్స్ సెల్ఫ్ ఫండ్ రైజ్ చేసుకొని కొన్ని సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది. 1-2 సార్లు సభ పెట్టడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా మేము మెపా ఎందుకు స్థాపించినామంటే ముదిరాజుల్లో జనాభా ఎక్కువ ఉంది కానీ చాలా వెనుకబడి ఉన్నాం. సో మెపా దాన్ని ఇనిషియేషన్గా తీసుకొని మనం ఒక కుటుంబ పెద్దలాగా మన ముదిరాజు సంఘంలో మనం ఒక పెద్దన్న పాత్ర పోషించి మన ముదిరాజులు అందరూ కూడా ఫస్ట్ చదువుకోవాలి. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చదువుకున్న తర్వాత వ్యాపారం చేయాలి, ఉద్యోగాలు చేయాలి, సో ఆర్థికంగా ఎదగాలి, ఫైనల్గా రాజకీయం కూడా చేయాలి. చట్టసభల్లో మన వాళ్ళు ముదిరాజులు ఉంటేనే మనకు రావాల్సిన హక్కులు కూడా సాధించుకుంటామని చెప్పేసి సో మేమేం చేస్తామంటే మేము ప్రత్యక్షంగా ఎక్కడ పాల్గొనము. మా ముదిరాజుల్లో ఉన్న వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు కావాలంటే హెల్ప్ చేస్తాము, ఎవరైనా వ్యాపారాలు కావాలంటే మా వాళ్ళతోని సజెషన్స్ ఇస్తాము, ఏదైనా ఫండ్ రైజ్ చేయడం లేకపోతే లోన్స్ ఇప్పడం ఇలాంటివి చేస్తుంటాం. సో ఇప్పుడు ఏంటంటే ఇనిషియల్గా రాజకీయం కూడా చేస్తేనే మనం ఎదుగుతామనే అంశంపై మేము ఆ దశలో కూడా వెళ్తున్నాము. సో దీంట్లో మేము ఇంకా ప్రధానంగా కొన్ని డిమాండ్స్ చేస్తున్నాం. ఒకటి ఏంటిదనంటే ఎప్పటి నుంచి బీసీఏకి ఖచ్చితంగా అది జరగాలి. అది ఇప్పటికే ఆల్రెడీ 18 నెలలు గడిచిపోయింది. దాన్ని మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాం. రెండవది ఏంటి అనంటే ఇప్పుడు ముదిరాజ్ కార్పొరేషన్ 1000 కోట్లతోని ఏర్పాటు చేశారు, కానీ ఇప్పటి వరకు ఫండింగ్ జరగలేదు. కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, అట్లే ఉంది కానీ దాన్ని అమలు జరగలేదు. దాన్ని కూడా మేము ప్రధానంగా అడుగుతున్నాము. అదే కాకుండా ఇప్పుడు ప్రతి జిల్లాకి ఫిషరీస్ మధ్య అవి ఆఫీసులు ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి చూస్తే ఒక్కొక్క ఆఫీసులో కనీసం ఒక్కరు కూడా ఎంప్లాయీ లేరు. సో మేమేమంటున్నామంటే ఆ ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధిత ప్రభుత్వ దాంట్లో ఒక 50% అన్న మా కోటా కేటాయించాలి. సో అది మాకు ప్రత్యేకంగా ఇప్పుడు చాలా దాంట్లో ఉన్నట్టుగానే మాకు 50% కోటా కావాలని అడుగుతున్నాము. ప్లస్ ఇప్పుడు 18 years దాటిన ముదిరాజులు అందరికీ కూడా స్కిల్ టెస్ట్, కొందరికి స్కిల్ టెస్ట్ అంటే చాలా టఫ్ టెస్టులు పెడుతున్నారు. అట్లా కాకుండా కొన్ని బేసిక్ స్కిల్ టెస్ట్ పెట్టి వాళ్ళకి సభ్యత్వం ఇవ్వాలి. అదే విధంగా లాస్ట్ ఒక 5 years నుంచి వెళ్ళి చాలా ఇన్సూరెన్స్లు పెండింగ్ ఉన్నాయి. చనిపోయిన వాళ్ళకి వాటికి సంబంధించిన ఇన్సూరెన్స్లు పెండింగ్ ఉన్నాయి. ప్లస్ మన ప్రతి జిల్లాలో ముదిరాజులకు సంబంధించి స్టడీ హాస్టల్స్ పెట్టాలి. ముదిరాజులో ఉన్న యువత కూడా అందరూ కూడా చదువుకోవాలి. వాళ్ళు డెవలప్ కావాలంటే మెయిన్ కంటే కొంతమంది ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటి ప్రధానమైన డిమాండ్లతోటి రాజకీయాలకి అతీతంగా మేమేందంటే ఒక కుటుంబ పెద్దలాగా మా ముదిరాజులందరికీ ఉండి వాళ్ళని దిశానిర్దేశం చేస్తూ సో వాళ్ళని ఆర్థికంగా ఎదిగేలాగా మేము ప్రణాళిక సిద్ధం చేస్తూ మేమందరం వర్క్ చేస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ రమేష్ ముదిరాజ్. ఇది ముదిరాజులకు సంబంధించినటువంటి సింహగర్జన విషయంలో వీరు మాట్లాడుతున్న మాటలు. ఖచ్చితంగా బీసీ-డి నుంచి బీసీ-ఏకి మారిస్తే మాకు సంబంధించినటువంటి మా పిల్లలకి ఎంతో కొంత మేలు జరుగుతుంది, ఉద్యోగాలలో అవకాశాలు దొరుకుతాయి, ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రిజర్వేషన్ మార్పు జరగాల్సిందే అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇది పరకాల్లో గతంలో జరిగింది, పరేడ్ గ్రౌండ్లో జరిగింది. ఇప్పుడు ములుగు జిల్లా వెంకటాపురంలో ఈ యొక్క కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టడం జరిగింది. 25వ తారీఖు మే 2025 సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే చేపట్టబోతున్నట్టుగా ఈ యొక్క నిర్వాహకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి ప్రభుత్వము ఇచ్చినటువంటి మాట, కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి మాట నిలుపుకుంటుందా, లేకుంటే ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయంలో చోద్యం చేస్తూ వెళ్తుందా, చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.